వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీక్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 277 వీడియో, దాదాపు 3000కు పైగా ప్రశ్నలు మీకు ఈ సిరీస్లో ఇప్పటికే అప్లోడ్ చేయబడ్డాయి. ప్రతిరోజు కూడా మీకు 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైతే చక్కగా నోట్స్ తయారు చేసుకోండి, చాలా యూస్ఫుల్ కంటెంట్. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఈ వీడియోలు చాలా ముఖ్యమైన కంటెంట్ ఇస్తున్నానండి, మీకు ఎగ్జామ్స్లో మీరు గమనించండి. చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇది. ఇక లేట్ చేయకుండా ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భూసార క్షీణతను క్షణాల్లో గుర్తించే నూతన సాంకేతికతను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? భూమి యొక్క సారం ఏదైతే క్షీణిస్తుందో దాన్ని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసేటటువంటి ఒక ఆధునాతన టెక్నాలజీని ఇక్రిసాట్ రీసెంట్గా అభివృద్ధి చేసిందండి. ఇక్కడ ఈ టెక్నాలజీ పేరు వచ్చేసి మనకి ఉపగ్రహ ఆధారిత డిఫ్యూజ్ రిఫ్లెక్టెన్సీ స్పెక్ట్రోస్కోపీ అంటాం, డిఆర్ఎస్ అని పేర్కొంటున్నాము. ఇక ఇక్రిసాట్ అనేది మనకు హైదరాబాద్లోని పటాన్ చెరు ప్రాంతంలో 1972లో ఏర్పాటు చేయబడింది. దీని ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అండి, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, భారత్ ఇటీవల కొనుగోలు చేసిన ఏ పోరాట హెలికాప్టర్ను ఎగిరే యుద్ధ ట్యాంక్ ఇన్ ద ఎయిర్ అని పేర్కొంటున్నారు? అపాచీ 64 ఈ హెలికాప్టర్స్ని అయితే మనకు ఎగిరే యుద్ధ ట్యాంక్ అని పేర్కొంటున్నారు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి హెలికాప్టర్స్ అండి. రీసెంట్గా అమెరికా నుంచి మనం పర్చేజ్ చేసినాం. వీటి యొక్క తయారీ సంస్థ వచ్చేసి మనకి బోయింగ్ అండి. బోయింగ్ అనేది ప్రముఖ విమాన తయారీ కంపెనీదారు, అమెరికాకు చెందింది. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల తరచుగా వినిపిస్తున్న మియావాకి విధానం ఏమిటి? మియావాకి విధానం అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ దట్టమైన అడవిని సృష్టించడాన్ని, ఎక్కువ మొక్కలు నాటి దాన్ని మియావాకి మెథడ్ అంటామండి. జపాన్కి చెందిన అకీరా మియావాకి ఈ విధానాన్ని అయితే ఆవిష్కరించడం అనేది జరిగింది. ఇది జపాన్ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 4, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి సిఐఎస్ఎఫ్ అధికారిని ఎవరు? గీతా సమోటా అండి. రీసెంట్గా మనకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి సిఐఎస్ఎఫ్ అధికారినిగా నిలిచారు. ఇక ఎవరెస్ట్ శిఖరం అనేది మనకు మౌంట్ ఎవరెస్ట్ అనేది హిమాలయ పర్వతాలలోని హిమాద్రి శ్రేణిలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన శిఖరం అండి. ఎందుకంటే హిమాలయ పర్వతాలు మనకి 3 రేంజెస్లో ఉంటాయి: శివాలిక్, హిమాచల్, హిమాద్రి. ఈ హిమాద్రిలోనే మీకు అత్యంత ఎత్తైన శిఖరాలు అనేవి ఉన్నాయి. ఇందులో ఒకటి మౌంట్ ఎవరెస్ట్ అండి. ఇది నేపాల్ దేశంలో ఉంది. దీని హైట్ వచ్చేసి మనకు 8848 మీటర్లండి. క్వశ్చన్ నెంబర్ 5, ఫుల్ ఫామ్ ఏమిటి? మనకి ఫుట్బాల్ని అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడలు నిర్వహించడం కోసం, నియంత్రించడం కోసం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయబడిందండి. ప్రజెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంది. ఇది 1904లో ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి మనకి రాబర్ట్ గ్యూరిన్ అండి. దీని యొక్క మోటో ఫర్ ది గేమ్ ఫర్ ది వరల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంప్లీట్ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 6, 2025 సంవత్సరానికి శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ప్రదానం చేసింది? మరి తెలంగాణకి చెందినటువంటి ప్రముఖ కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు రీసెంట్గా మనకు అన్నవరం దేవేందర్, వీరు సిద్దిపేట జిల్లాకి చెందినవారు. ఈ అవార్డు కింద ఇచ్చే నగదు వచ్చేసి మనకి 1,01,116 రూపాయలైతే ఇవ్వడం అనేది జరిగిందండి. ఇతని ప్రముఖ రచనలు, అన్నవరం దేవేందర్ ప్రముఖ రచనలు పొక్కిలి వాకిళ్ళ పులకరింత, తొవ్వ, మంకమ్మ తోట, లేబరడ్డ. ఇవి ఈయన యొక్క ప్రముఖ రచనలండి. క్వశ్చన్ నెంబర్ 7, 2025 జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసింది ఎవరు? ఇది ప్రముఖమైన వార్తగా ఉందండి అన్ని పేపర్లలో. ఎందుకంటే పదవిలో ఉంటూ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన 3వ వ్యక్తిగా జగదీప్ ధన్ఖడ్ నిలిచారు. మరి జగదీప్ ధన్ఖడ్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ప్రకారము తన యొక్క రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అయితే పంపడం అనేది జరిగింది. ఇంతకు ముందు ఇలా పదవీ కాలం పూర్తి కాకుండా రాజీనామా చేసిన వారు వివిగిరి, బైరాన్ సింగ్ షెకావత్. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి పంపిస్తారు? భారత రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపిస్తాడండి. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల విడుదలైన ది బిలీవర్స్ డైలమా, ఏబి వాజ్పేయి అండ్ ద
ఎసెంట్ ఆఫ్ ద హిందూ రైట్ పుస్తక రచయిత ఎవరు? ది బిలీవర్స్ డైలమా అనే పుస్తక రచయిత అభిషేక్ చౌదరి అండి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది ఈ బుక్. క్వశ్చన్ నెంబర్ 10, లక్షద్వీపులలోని ఏ దీవిని దేశ రక్షణ కొరకు ఉపయోగించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది? ఇది న్యూస్లోకి వచ్చిందండి. మనకి బిట్రా దీవిని రక్షణ కోసం యూజ్ చేసుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. కానీ లక్షద్వీపుల్లోని ప్రజలైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక లక్షద్వీపులు భారతదేశానికి మీకు పశ్చిమం వైపున అంటే అరేబియా సముద్రంలో ఉన్నటువంటి పగడపు దిబ్బలండి, ఆ కోరల్స్ ద్వారా ఏర్పడ్డటువంటి దీవులు ఇవి. సో వీటి యొక్క రాజధాని వచ్చేసి మనకు కవరత్తి. ఇక్కడ మనకి 36 దీవులు అయితే ఉన్నాయండి. ఎన్సీఆర్టీ డేటా ప్రకారం అయితే ఇందులో మనకు మొత్తం 36 ఐలాండ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఒక బిట్రా దీవిని దేశ రక్షణ కొరకు ఉపయోగించుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ అయితే రీసెంట్గా డిసైడ్ చేసింది. సో ఇవి నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరి ఇలాంటి కంటెంట్ మీరు మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని అయితే నిరంతరం ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.